శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఈ 16వ శ్లోకం భగవంతుడిని ప్రకాశస్వరూపుడిగా, పోషకుడిగా, సహనశీలుడిగా, జేయస్వరూపుడిగా, సృష్టి మూలకారణంగా వర్ణిస్తుంది. ముందుగా శ్లోకాన్ని శ్రద్ధగా స్మరించుకుందాం. బ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః. ఈ శ్లోకంలో మొత్తం 10 నామాలు ఉన్నాయి. బ్రాజిష్ణుః, భోజనం, భోక్తా, సహిష్ణుః, జగదాదిజః, అనగః, విజయః, జేతా, విశ్వయోనిః, పునర్వసుః. ఇప్పుడు ఈ శ్లోకంలోని ఒక్కొక్క నామాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 141వ నామం భ్రాజిష్ణుః. భగవంతుని అనంతమైన కాంతిని, ఆయన స్వయం ప్రకాశకత్వాన్ని ఈ నామం మనకు పరిచయం చేస్తుంది. దీని అర్థాలను ఇప్పుడు సులభంగా తెలుసుకుందాం. మొదటిగా స్వయం ప్రకాశకుడు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ప్రకాశైకర సత్వాత్ భ్రాజిష్ణుః అని వివరించారు. భ్రాజ్ అంటే ప్రకాశించడం. భగవంతుడు కేవలం వెలుగునిచ్చేవాడు మాత్రమే కాదు, ఆయన ప్రకాశమే ఒక స్వభావంగా కలవాడు. సూర్యచంద్రాదులకు వెలుగునిచ్చేది ఆ పరమాత్మే. ఆయన వెలుగును చూడటానికి మనకు వేరే దీపం అవసరం లేదు, ఎందుకంటే ఆయన స్వయం ప్రకాశకుడు. రెండవ అర్థం అఖండమైన తేజస్సు కలవాడు. భగవద్గీతలో విశ్వరూప దర్శనం ఇచ్చేటప్పుడు కృష్ణ పరమాత్మ తేజస్సు ఎలా ఉందంటే, వేల సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తే ఎంత వెలుగు వస్తుందో అంతకు మించి ఉంది. అటువంటి అఖండమైన దివ్యమైన కాంతి స్వరూపం కలిగినవాడు కాబట్టి ఆయన భ్రాజిష్ణుః. మన మనస్సులోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలే జ్ఞానజ్యోతి ఆయన. మూడవది నిత్య నిర్మల ప్రకాశం. లోకంలో వెలుగిచ్చే వస్తువులన్నీ ఏదో ఒక సమయంలో ఆరిపోతాయి లేదా మసకబారుతాయి. కాని పరమాత్మ ప్రకాశం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అది ఎప్పుడూ తగ్గదు, మారదు. ఆ నిర్మలమైన కాంతి మన హృదయంలో వెలిగితే మనకు తెలియని పరమానందం కలుగుతుంది. స్వామి భ్రాజిష్ణో, నీవు తేజోమయుడివి. నా హృదయంలో ఉన్న అజ్ఞానమనే చీకటిని నీ దివ్య ప్రకాశంతో తొలగించు. నా ఆలోచనలు, నా మాటలు నీ కాంతిలో పవిత్రమయ్యేలా అనుగ్రహించు. కష్టాలు ఎదురైనప్పుడు దిక్కుతోచని నాకు నీ జ్ఞానమనే వెలుగుతో సరైన దారిని చూపించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనస్సులోని భయాలు, చీకటి ఆలోచనలు తొలగిపోయి జీవితంలో స్పష్టత కలుగుతుంది. ఓం భ్రాజిష్ణవే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 142వ నామం భోజనం. సాధారణంగా భోజనమంటే మనం తినే ఆహారమని అనుకుంటాం. కాని భగవంతుని విషయంలో ఈ నామానికి అత్యంత గంభీరమైన వేదాంత అర్థాలున్నాయి. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా భోగ్యవస్తువు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు భోజ్యరూపతయా ప్రకృతిర్మాయా భోజనం ఇత్యుచ్యతే అని వివరించారు. ఈ జగత్తులో మన కళ్లకు కనిపించేది, మన పంచేంద్రియాలకు గోచరించేది అంతా ప్రకృతి. దీనినే వేదాంత పరిభాషలో మాయా అని కూడా అంటారు. భగవంతుడు ఈ సృష్టిని మన అనుభవం కోసం ఏర్పరిచాడు. ఈ ప్రకృతిలో ఉన్న శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే విషయాలను మనం అనుభవిస్తున్నాం. ఇలా అనుభవానికి వస్తువుగా ఉన్నది ఆ పరమాత్మ యొక్క ప్రకృతి స్వరూపమే కాబట్టి ఆయనే భోజనం. ఈ అవగాహన కలిగినప్పుడు మనిషి వస్తువుల మీద వ్యామోహాన్ని వదిలి ఆ వస్తువులో ఉన్న పరమాత్మను చూడటం ప్రారంభిస్తాడు. రెండవ అర్థం భక్తులచే అనుభవించబడేవాడు. ఒక ఆకలితో ఉన్నవాడికి ఆహారం ఎంత తృప్తినిస్తుందో, ఒక భక్తుడికి భగవంతుని నామస్మరణ, ఆయన రూపం అంతకంటే ఎక్కువ ఆనందాన్నిస్తాయి. పరమాత్మ మన ఆత్మకు కావాల్సిన అసలైన ఆహారం. ఆయనను స్మరించడం వల్ల కలిగే ఆనందమే అత్యున్నతమైనది. మూడవది భక్తిని స్వీకరించేవాడు. భగవంతుడు మనం ఇచ్చే పదార్థాల కంటే మనలోని భక్తిని ఎక్కువగా ఆస్వాదిస్తారు. మన ప్రేమను, కృతజ్ఞతను ఆహారంగా స్వీకరించి మనల్ని అనుగ్రహించే దయామయుడు ఆయన. స్వామి భోజన స్వరూప,
నీవు నా ఆత్మకు పరమానందాన్ని ఇచ్చే అమృతానివి. లోకంలోని తాత్కాలిక సుఖాల కోసం ఆరాటపడకుండా నిన్నే అనుభవించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. నా భక్తిని నీవు స్వీకరించి నన్ను నీలో ఐక్యం చేసుకో. ఆకలితో ఉన్న శరీరాన్ని ఆహారం ఎలా రక్షిస్తుందో, అశాంతితో ఉన్న నా మనస్సును నీ నామస్మరణతో అలా రక్షించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనస్సులో సంతృప్తి, ఆధ్యాత్మిక దాహం తీరుతాయి. ఓం భోజనాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 143వ నామం భోక్తా. భగవంతుడు కేవలం అనుభవించదగిన వస్తువే కాదు, ఆయనే స్వయంగా అనుభవించేవాడు కూడా అని ఈ నామం తెలియజేస్తోంది. దీని అర్థాలను ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. మొదటిగా, అనుభవించేవాడు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో పురుషరూపేణ భుంక్తే ఇతి భోక్తా అని వివరించారు. అంటే పరమాత్మ పురుషారూపంలో ఉండి ఈ ప్రకృతిని అనుభవిస్తున్నాడు కనుక ఆయన భోక్తా. వేదాంతంలో పురుషుడు అంటే ఈ శరీరమనే పురంలో నివసించే చైతన్యమే. మనందరిలో సాక్షిగా ఉన్న ఆ పరమాత్మ చైతన్యమే నిజమైన పురుషుడు. పరమాత్మ ఈ సృష్టిని కేవలం సృష్టించి వదిలేయలేదు. ఆయన ప్రతి జీవిలోనూ అంతర్యామిగా ప్రవేశించాడు. కన్ను చూస్తోంది అంటే అది ఆయన శక్తి. నాలుక రుచి చూస్తోంది అంటే అది ఆయన అనుభవం. మనస్సు ఆలోచిస్తోంది అంటే అది ఆయన ప్రేరణ. ఇలా జీవులందరి ద్వారా ఈ ప్రకృతిని అంటే మాయను అనుభవిస్తున్నవాడు ఆయనే కనుక ఆయన భోక్త అని పిలువబడతాడు. రెండవ అర్థం, యజ్ఞఫలాలను స్వీకరించేవాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ అని చెప్పారు. అంటే లోకంలో జరిగే సమస్త యజ్ఞయాగాదులలో ఇచ్చే హవిస్సులను అంటే నైవేద్యాలను స్వీకరించి వాటిని అనుభవించేవాడు ఆయనే. మనం చేసే ప్రతి మంచి పనిని ఆయనకు అర్పించినప్పుడు ఆయన దానిని స్వీకరిస్తారు. స్వామి, భోక్తా, నీవు సర్వయజ్ఞభోక్తవు. నేను చేసే ప్రతి పనిని, నేను పొందే ప్రతి ఫలితాన్ని నీకే అర్పిస్తున్నాను. నాలోని అహంకారాన్ని తొలగించి నేను చేసే పనులన్నీ నీ సేవగానే భావించేలా నన్ను దీవించు. నీవు నా హృదయంలో ఉండి నా భక్తిని ఆస్వాదించు. నా జీవితం నీకు ప్రీతికరమైన నైవేద్యంలా ఉండేలా అనుగ్రహించు అని ప్రార్థించటమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించటం వల్ల మనలో అర్పణభావం పెరుగుతుంది. ఓం భోక్త్రే నమః. శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రంలోని 144వ నామం సహిష్ణుః. ఇది భగవంతుని యొక్క అపారమైన ఓర్పును, క్షమాగుణాన్ని తెలియజేస్తుంది. పరమాత్మ మన పట్ల ఎంతటి దయ కలిగి ఉంటారో ఈ నామం వివరిస్తుంది. దీని అర్థాలను ఇప్పుడు సులభంగా తెలుసుకుందాం. మొదటిగా, ఓర్పు కలవాడు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో సహతే ఇతి సహిష్ణుః అని వివరించారు. సహనము అంటే ఓర్చుకోవడం. లోకంలో మానవులు తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటారు, భగవంతుడిని దూషిస్తుంటారు. అయినప్పటికీ ఒక తల్లి తన బిడ్డ చేసే తప్పులను ఎలా క్షమిస్తుందో, పరమాత్మ కూడా మన అపరాధాలను ఓర్చుకొని మనకు తిరిగి మేలు చేయడానికే చూస్తారు. ఆయన క్షమాగుణానికి అవధిలేదు. రెండవ అర్థం, అసురులను అణిచివేసేవాడు. మరొక అర్థం ప్రకారం సహిష్ణుః అంటే జయించేవాడు. హిరణ్యకశిపుడు, రావణుడు వంటి దుర్మార్గుల అహంకారాన్ని అణిచివేసి ధర్మాన్ని నిలబెట్టే పరాక్రమశాలి ఆయన. భక్తుల కష్టాలను తొలగించడం కోసం ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా ఆయన భరిస్తారు మరియు జయిస్తారు. మూడవది, ద్వంద్వాలను ఓర్చుకునేవాడు. భగవంతుడు రామావతారం వంటి అవతారాలు ఎట్టినప్పుడు సామాన్య మానవుడిలాగే సుఖదుఖాలను, శీతోష్ణాలను, ఆకలిదప్పులను ఓర్చుకున్నారు. లోకానికి ఓర్పు ఎలా ఉండాలో తన జీవితం ద్వారా చూపించారు కాబట్టి ఆయన సహిష్ణువు. స్వామి, సహిష్ణో, నీవు అమితమైన ఓర్పు కలవాడవు. తెలియక నేను చేసే తప్పులను క్షమించు. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు వాటిని ధైర్యంగా ఓర్చుకునే శక్తిని నాకు ప్రసాదించు. ఇతరుల పట్ల ద్వేషం పెంచుకోకుండా నీలాగే క్షమించే గుణాన్ని నాలో పెంపొందించు. నీ చల్లని నీడలో నాకు ప్రశాంతతను అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో కోపం తగ్గి
సహనం పెరుగుతుంది. ఓం సహిష్ణవే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 145వ నామం జగదాదిజః. ఈ నామం భగవంతుని యొక్క ఆది అంతములేని తత్వాన్ని మరియు ఆయన సృష్టి వైభవాన్ని తెలియజేస్తుంది. దీని అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, ప్రపంచానికి మూలమైనవాడు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో దీనిని హిరణ్యగర్భ రూపేణ జగదాదౌ ఉత్పత్స్యతే స్వయమితి జగదాదిజః అని వివరించారు. జగత్ అంటే ఈ ప్రపంచం, ఆది అంటే మొదలు. ఈ ప్రపంచమంతా సృష్టి కావడానికి ముందే ఆయన ఉన్నారు. ఈ జగత్తుకు మూల కారణమైన హిరణ్యగర్భునిగా మొట్టమొదట వ్యక్తమైనవాడు ఆ పరమాత్మ. అంటే ఈ సృష్టి అనే వృక్షానికి ఆయన మొట్టమొదటి విత్తనం వంటివాడు. రెండవ అర్థం, సృష్టికి కారణమైన రూపం. లోకం పుట్టడానికి ప్రధాన కారణం ఆయనే. సృష్టి కార్యం మొదలవటానికి ఏ శక్తి అయితే అవసరమో ఆ శక్తి రూపమే జగదాదిజః. మనమందరం ఈ ప్రపంచంలో ఒకరి ద్వారా ఒకరం పుడతాం. కాని ఆ పుట్టుకలన్నంటికీ ఆదిమూలం ఆ శ్రీమహావిష్ణువే. స్వామి జగదాదిజ, నీవు ఈ సమస్త సృష్టికి ఆది కారణానివి. నా జీవితం కూడా నీ నుండే మొదలయిందని, చివరికి నీలోనే చేరుతుందని గుర్తించే జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. ఈ ప్రపంచంలోని వస్తువుల మీద వ్యామోహం పెంచుకోకుండా అన్నింటికీ మూలమైన నిన్ను సేవించే బుద్ధిని నాకు అనుగ్రహించు. సృష్టికర్తవైన నీవు నా జీవితాన్ని కూడా ఒక ధర్మబద్ధమైన మార్గంలో నడిపించు అని ప్రార్థించటమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనకు మన మూలాల పట్ల అవగాహన, ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతాయి. ఓం జగదాదిజాయ నమః. శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రంలోని 146వ నామం అనఘః. భగవంతుని యొక్క అత్యంత నిర్మలమైన, పవిత్రమైన స్వభావాన్ని ఈ నామం మనకు తెలియజేస్తుంది. దీని అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, పాపము లేనివాడు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో న విద్యతే అఘం వ్యసనం పాపం వా అస్య ఇతి అనఘః అని వివరించారు. అఘము అంటే పాపము లేదా దుఃఖము అని అర్థం. భగవంతుడు ఏ విధమైన పాపము అంటనివాడు. ఆయన పరిశుద్ధుడు. సూర్యుడికి చీకటి ఎలా ఉండదో పరమాత్మకు పాపమనేది ఉండదు. ఆయన ఎప్పుడూ పవిత్రంగానే ఉంటారు. రెండవ అర్థం, వ్యసనము లేదా దుఃఖము లేనివాడు. సాధారణంగా మానవులకు కోరికలు, కోపాలు, వ్యసనాలు ఉంటాయి. ఇవే మనకు పాపాలను, తద్వారా దుఃఖాన్ని కలిగిస్తాయి. కాని భగవంతుడు వీటన్నింటికీ అతీతుడు. ఆయనకు ఎలాంటి కోరికలు లేవు. కాబట్టి ఆయన ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. అందుకే ఆయనను అనఘుడు అని పిలుస్తారు. మూడవది, దర్శనమాత్రమున పాపాలను హరించేవాడు. భగవంతుడు కేవలం తాను పాపరహితుడు మాత్రమే కాదు, తనను స్మరించిన వారి పాపాలను కూడా కడిగివేస్తాడు. గంగానదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని మనం నమ్ముతాం. కాని ఆ గంగకే పవిత్రతను ఇచ్చేది ఆ శ్రీమహావిష్ణువు పాదపద్మములే. అందుకే అనఘః అనే నామాన్ని తలుచుకుంటే మన మనస్సు కూడా నిర్మలంగా మారుతుంది. స్వామి, అనగా నీవు పరమ పవిత్రుడివి. నా మనస్సులో ఉన్న చెడు ఆలోచనలను, నేను తెలియక చేసిన పాపాలను నీ నామస్మరణతో తొలగించు. గంగాజలంలా నా జీవితాన్ని నిర్మలం చేయి. ఏ వ్యసనాలకు లోను కాకుండా నీ దివ్యతత్వాన్ని ధ్యానిస్తూ ప్రశాంతంగా జీవించేలా నన్ను దీవించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనస్సులోని అశాంతి, పాపభీతి తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓం అనఘాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 147వ నామం విజయః. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కోరుకునేది విజయం. ఆ విజయానికి అసలైన స్వరూపం ఆ శ్రీమహావిష్ణువే అని ఈ నామం మనకు చెబుతుంది. దీని అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, విశ్వాన్ని జయించినవాడు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో విజయేతే
జ్ఞాన వైరాగ్యైశ్వర్యాదిర్గుణైర్విశ్వమితి విజయః అని వివరించారు. అంటే జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాదులచే విశ్వాన్ని జయించినవాడు. లోకంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, అధర్మం ఎంత ప్రబలినా అంతిమంగా విజయం సాధించేది భగవంతుడే. ఆయన శక్తికి ఎదురులేదు, ఆయన సంకల్పానికి తిరుగులేదు. రెండవ అర్థం విజయానికి మూల కారణం. భగవద్గీతలో సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటాడు, ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు, గాంధీవధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ విజయం ఖచ్చితంగా ఉంటుంది అని. అంటే భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఉంటుంది. అందుకే ఆయన కేవలం విజేత మాత్రమే కాదు, విజయానికే మూలమైనవాడు. స్వామి విజయ, నీవు అజేయుడవు. నా జీవితంలోని కష్టాలను, ఆటంకాలను ఎదుర్కోగలిగే ధైర్యాన్ని నాకు ప్రసాదించు. నా లోపల ఉన్న కామక్రోధాదులనే అంతర్గత శత్రువులను జయించే శక్తిని నాకు ఇవ్వు. నేను చేసే ప్రతి మంచి పనిలో నీవు తోడుండి నాకు విజయాన్ని చేకూర్చు. నీ అనుగ్రహం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని నేను నమ్ముతున్నాను అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరిగి అనుకున్న కార్యాల్లో సాఫల్యం లభిస్తుంది. ఓం విజయాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 148వ నామం జేత. గత నామం విజయః. విజయస్వరూపాన్ని తెలిపితే ఈ నామం భగవంతుని యొక్క అజేయమైన పరాక్రమాన్ని మనకు పరిచయం చేస్తుంది. దీని అర్థాలను ఇప్పుడు సులభంగా తెలుసుకుందాం. మొదటిగా సర్వశక్తులను జయించినవాడు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో సమస్తాన్యపి భూతాని జయతి ఇతి జేత అని వివరించారు. జేత అంటే విజేత అని అర్థం. ఈ సృష్టిలోని చరాచర జీవులన్నింటినీ, దేవతలను, అసురులను కూడా తన వశంలో ఉంచుకొని అందరినీ జయించినవాడు ఆ పరమాత్మ. ఆయనను ఎవరూ ఓడించలేరు, కాని ఆయన అందరినీ తన సంకల్పంతో జయించగలడు. రెండవ అర్థం సహజ సిద్ధమైన విజేత. లోకంలో ఎవరైనా విజయం సాధించాలంటే చాలా కష్టపడాలి, కాని భగవంతుడికి విజయం అనేది సహజ లక్షణం. ఆయన సంకల్పం చేస్తే చాలు, కార్యాలు వాటంతటా అవే నెరవేరుతాయి. అది యుద్ధరంగం కావచ్చు, లేదా ధర్మ సంస్థాపన కావచ్చు. ఆయన ఎప్పుడూ విజేతగానే నిలుస్తారు. అందుకే ఆయనను త్రికాల విజేత అని కూడా అంటారు. మూడవది అంతర్గత శత్రువులను జయించే శక్తి. మన వెలుపల ఉన్న శత్రువుల కంటే మన లోపల ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలు చాలా బలమైనవి. భక్తులు భగవంతుణ్ణి జేత అని స్మరించినప్పుడు ఆ స్వామి మన లోపల ఉండి మనలోని ఈ చెడు గుణాలను జయించడానికి అవసరమైన శక్తిని ప్రసాదిస్తాడు. స్వామి జేత, నీవు అపజయం లేని విజేతవు. నీ శరణు కోరిన వారికి కూడా నీవు విజయాన్నే ప్రసాదిస్తావు. నా మనసులోని బలహీనతను జయించే మనోబలాన్ని నాకు అనుగ్రహించు. ఏ కార్యమైనా ధర్మబద్ధంగా ప్రారంభించినప్పుడు నీవు తోడుండి నన్ను విజేతగా నిలబెట్టు. నీ అజేయమైన శక్తి నా రక్షణ కవచం కావాలని వేడుకుంటున్నాను అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో భయం తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. ఓం జైత్రే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 149వ నామం విశ్వయోనిః. ఈ విశ్వం ఎక్కడ నుండి పుట్టింది, దీనికి మూలం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే ఈ నామం. దీని అర్థాలను ఇప్పుడు సులభంగా తెలుసుకుందాం. మొదటిగా విశ్వానికి మూల కారణం. శ్రీ ఆది శంకరాచార్యుల వారు తమ భాష్యంలో విశ్వస్య యోనిః విశ్వయోనిః అని వివరించారు. విశ్వ అంటే ఈ సమస్త ప్రపంచం, యోని అంటే పుట్టుకకు కారణమైన స్థానం లేదా మూలం. ఒక కుండ పుట్టడానికి మట్టి ఎలా కారణమో, ఈ అనంతమైన విశ్వం పుట్టడానికి, పెరగడానికి ఆ శ్రీ మహావిష్ణువే కారణం. ఆయన నుండే ఈ సృష్టి అంతా ఉద్భవించింది. రెండవ అర్థం నిమిత్త మరియు ఉపాదాన కారణం. వేదాంతపరంగా చూస్తే భగవంతుడు ఈ ప్రపంచాన్ని కేవలం సృష్టించడమే కాదు, ఆయన తనలో నుండే ఈ ప్రపంచాన్ని వెలికితీశాడు. సాలేడు తనలో నుండి దారాన్ని తీసివల ఎలా అల్లుతుందో, పరమాత్మ కూడా తనలోని శక్తి ద్వారానే ఈ జగత్తును నిర్మించాడు.
అందుకే ఆయన విశ్వానికి మూలబీజం. మూడవది, ప్రకృతికి మరియు పురుషుడికి ఆధారమైనవాడు. ఈ ప్రపంచం ఏర్పడడానికి కావాల్సిన ప్రకృతి మరియు చైతన్యం రెండూ ఆయనలో భాగాలే. ఈ రెండింటినీ కలిపి సృష్టిని నడిపించే మహాశక్తి ఆయనే. మనం చూస్తున్న ప్రతి అణువులోనూ ఆ విశ్వయోని యొక్క చైతన్యం దాగి ఉంది. స్వామి, విశ్వయోని, నీవు ఈ సమస్త సృష్టికి తల్లివి, తండ్రివి మరియు మూలానివి. నీ నుండి పుట్టిన ఈ ప్రకృతిని గౌరవించే బుద్ధిని నాకు ప్రసాదించు. ప్రతి జీవిలోనూ నీ చైతన్యాన్ని చూడగలిగే దివ్య దృష్టిని నాకు అనుగ్రహించు. నన్ను నీలో ఒక భాగంగా గుర్తించి నీ శరణు పొందే భాగ్యాన్ని నాకు కల్పించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల సృష్టి రహస్యాల పట్ల అవగాహన, భగవంతుని పట్ల అనన్యమైన భక్తి కలుగుతాయి. ఓం విశ్వయోనయే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 150వ నామం పునర్వసు. ఇది భగవంతుని అంతర్యామిత్వాన్ని తెలిపి మధురమైన నామం. మనలోని ప్రాణశక్తికి, మన ఉనికికి ఆధారమైన ఆ పరమాత్మ తత్వాన్ని ఇప్పుడు సులభంగా తెలుసుకుందాం. మొదటిగా, మరల శరీరాలలో నివసించేవాడు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో దీనిని పునః శరీరేషు వసతి క్షేత్రజ్ఞ రూపేణ ఇతి పునర్వసు అని వివరించారు. పునః అంటే మళ్ళీ, వసు అంటే నివసించేవాడు. జీవుడు పుట్టిన ప్రతిసారీ ఆ జీవునితో పాటు పరమాత్మ కూడా క్షేత్రజ్ఞుడిగా అంటే అంతర్యామిగా ఆ శరీరంలో ప్రవేశించి నివసిస్తాడు. మనల్ని ఎప్పుడూ ఒంటరిని చెయ్యకుండా ప్రతి జన్మలోనూ మన వెంట ఉండే పరమ ఆత్మీయుడు ఆయన. రెండవ అర్థం, జగత్తుకు ఆధారమైనవాడు. మరొక అర్థం ప్రకారం ప్రళయకాలంలో ఈ ప్రపంచమంతా ఆయనలో లీనమవుతుంది. మళ్లీ సృష్టి ప్రారంభమైనప్పుడు ఈ జగత్తు అంతా తిరిగి ఆయనలోనే నివసిస్తుంది. అంటే ఈ విశ్వానికి నిత్య నివాసస్థానం ఆ శ్రీమహావిష్ణువే. ఆయన మనకు ఇల్లు వంటివాడు. మనం ఎక్కడికి వెళ్ళినా చివరికి ఆయనలోనే విశ్రాంతి పొందుతాము. మూడవది, పునరావృతం కాని స్థితిని ఇచ్చేవాడు. వసు అంటే ప్రకాశం అని కూడా అర్థం. ఎవరైతే ఈ నామాన్ని భక్తితో స్మరిస్తారో వారికి మళ్లీ జన్మలెత్తే అవసరం లేకుండా, అంటే పునర్జన్మ లేకుండా శాశ్వతమైన మోక్షాన్ని ప్రసాదించేవాడు కాబట్టి ఆయన పునర్వసు. స్వామి, పునర్వసు, నా ప్రతి జన్మలోనూ ప్రతి కష్టసుఖాల్లోనూ నా నీడలా నా వెంటే ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. నీవు నా హృదయంలోనే ఉన్నావన్న నిజాన్ని నేను మరచిపోకుండా ఉండేలా అనుగ్రహించు. ఈ జనన మరణ చక్రం నుండి నన్ను విముక్తుణ్ణి చేసి నీ శాశ్వత సన్నిధిని నాకు ప్రసాదించు. నీవు నాలో ఉండటమే నా జీవితానికి పరమార్థం అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో ఏకాకితనం తొలగిపోయి దైవం మనతోనే ఉన్నారనే ధైర్యం కలుగుతుంది. ఓం పునర్వసవే నమః.